మీరెప్పుడైనా ఫెయిల్ అయ్యారా? మీ మీద ప్రపంచం నవ్విందా? మీ కలలు చిన్నవిగా కనిపించాయా? మీ మీద మీకే సందేహం వచ్చిందా? అయితే మీరు ఒంటరిగా లేరు. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచం పట్టించుకోని ఒక మనిషి ఈరోజు ఒక దేశానికి ప్రేరణగా నిలిచాడు. ఆ మనిషి రతన్ టాటా. ఇది డబ్బు కథ కాదు, ఇది పేరు కథ కాదు. ఈ దేశానికి విలువలతో ఎలా బతకాలో నేర్పిన ఒక మనిషి కథ. ఈ కథ పూర్తయ్యేసరికి మీరు వదిలేయాలనుకున్న కల మళ్లీ మీ దగ్గరకు వస్తుంది. 1937లో జన్మించిన రతన్ టాటా సంపన్న కుటుంబంలో పుట్టిన జీవితమంత సులభం కాదు. తల్లిదండ్రుల విడాకులు, చిన్న వయసులోనే ఒంటరితనం. అమ్మమ్మ పెంచిన ఆ బాలుడు తర్వాత కోట్ల మందికి ఆదర్శమయ్యాడు. విదేశాల్లో ఆర్కిటెక్చర్ చదువు, పెద్ద కలలు. కానీ ఇండియాకు తిరిగొచ్చాక ఎవ్వరూ పట్టించుకోలేదు. టాటా ఫ్యామిలీ పేరు ఉన్నా తనకంటూ గుర్తింపు మాత్రం లేదు. ఒక మీటింగ్లో అతనికి కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్లు ఆయనను బయటకు పంపేశారు. నువ్వు లీడర్ అవ్వలేవు అన్నారు. తన కంపెనీలోనే అవమానాలు, అనుమానాలు, నవ్వులు. అప్పుడు ఆయన ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఫెయిల్యూర్ అంటే ఓడిపోవటం కాదు, ఫెయిల్యూర్ అంటే ట్రైనింగ్. 2008లో ఒక సాహసం చేశాడు. బ్రిటన్ కంపెనీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ని కొనుగోలు చేశాడు. అప్పుడు ప్రపంచం నవ్వింది. కానీ కొద్ది సంవత్సరాల్లో అదే కంపెనీ టాటా గ్రూప్కి పెద్ద లాభం తీసుకువచ్చింది. విమర్శలు తాత్కాలికం, విజయం శాశ్వతం. కానీ ఆయన గొప్పతనం డబ్బులో లేదు. 2008లో ముంబైలో జరిగిన దాడుల్లో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ నష్టపోయింది. అప్పుడు ఆయన ఎంప్లాయీస్ కుటుంబాల్ని పర్సనలీ కలిశాడు. కాంపన్సేషన్ మాత్రమే కాదు, జీవితాంతం సపోర్ట్ ఇచ్చాడు. కంపెనీ కంటే ముందు మనుషులు అన్నాడు. ఒక ఇండియన్ కంపెనీ ప్రపంచాన్ని కొనుగోలు చేసింది. నానో ఫెయిల్ అయిందని చెప్పారు. కానీ ఆలోచన చూడండి. స్కూటర్ మీద కుటుంబంతో ప్రయాణించే తండ్రి, పిల్లల భద్రత గురించి తల్లి భయం. అందుకే తక్కువ ధరలో సురక్షితమైన కార్. లాభం కాదు, మనుషులే ఆయన లక్ష్యం. ప్రతి ఫెయిల్యూర్ ఒక మంచి ఉద్దేశం నుంచే పుడుతుంది. తన సంపదలో 60% కంటే ఎక్కువ సమాజానికి అర్పించాడు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి. వ్యక్తిగత జీవితంలో అత్యంత సాధారణత. అతనికి పెళ్లి కాలేదు, కానీ కోట్ల మందికి జీవితమిచ్చాడు. త్వరగా విజయం రావాలి అని ఆలోచించకు. నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవటంపై ఫోకస్ పెట్టు. సక్సెస్ ఒక్కరోజులో రాదు, కానీ ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఈరోజు నువ్వు చిన్నవాడివి కావచ్చు, నిన్ను ఎవరూ నమ్మకపోవచ్చు, కానీ నువ్వు నీ విలువల్ని ఎవ్వరి కోసం వదులుకోకు. ఒకరోజు ప్రపంచం నిన్ను వదలదు. I don't believe in taking right decisions. I take decisions and make them right.